జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో ఉదయ సముద్రం ప్రాజెక్టును మంత్రి, ఎమ్మెల్యేలు సందర్శించారు. ఉదయ సముద్రం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను నాయకులు పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి ఆవిష్కరించబోయే పైలాన్ పనులను పరిశీలించారు. దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో నల్గొండ జిల్లాకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2007లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పూర్తి కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్తో బాధపడుతున్న ఈ ప్రాంతాన్ని కృష్ణా జిల్లాలతో నింపటం మా అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే 2008లో ఈరోజు శంకుస్థాపన చేసి అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెట్ట ప్రాంతమైన బ్రాహ్మణవెల్లంలో ఉదయం లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేసిన ప్లేస్ ఇది. 2008 అంటే మీరు అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాలు దీన్ని. ఎందుకంటే నల్గొండ కంటే మా ప్రాంతం, ఈ ప్రాంతం నార్కట్పల్లి మండలం కానీ ఇదంతా కూడా 300 ఫీట్ల హైట్లో ఉన్నామని చెప్పి ఆ రోజు ఎట్లనే చేసి ఈ ప్రాంతానికి నా సొంత గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెరువులు నింపి సాగునీరు, అలాగే కింద మా నార్కట్పల్లి మండలం, శివనగూడెం, మర్రిగూడెం తర్వాత ఎక్కువ ఫ్లోరైడ్ ఉన్న శాతం ఏడువెల్లి లాంటి గ్రామాలు ఈ నార్కట్పల్లి మండలం. గ్రౌండ్ వాటర్ పెంచాలి, రైతులకు సాగునీరు అందియాలని చెప్పి మొదలుపెట్టి మధ్యలో వివిధ కారణాలతో ఆగిపోయిన సందర్భంలో ఈరోజు మళ్ళా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరం కూడా మీ సంవత్సరంగా మీ చేస్తున్నారని తెలుసు. అలాగే 2008లో ఈరోజు